వీరప్పన్ ఒకప్పుడు ఈ పేరు చెబితే వెన్నులో వణుకు పుట్టేది. దేశంలోని పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నరహంతకుడిగా చలామణి అయ్యాడు. పేరుకు తగినట్లే భయంకర రూపం, మందపాటి పొడుగైన మీసాలు, చేతిలో తుపాకీ, క్రూరత్వమైన వ్యక్తిత్వం కలిగిన బందిపోటు. కొన్ని దశాబ్దాల పాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాడు. పులికి కూడా భయపడని వీరప్పన్ ఓ తెలుగు ఆఫీసర్ పేరు చెప్తే మాత్రం వణికిపోతాడు. ఆయన వచ్చాడంటే ఉన్న ప్లేస్ నుండి పారిపోతాడు. ఎందుకంటే ఎంతో మందిని చంపి భయపెట్టిన ఆ నీచుడికి భయాన్ని పరిచయం చేసింది మన తెలుగు ఆఫీసర్. వీరప్పన్ని మొదట అరెస్ట్ చేసింది కూడా ఆయనే. అంతేకాదు, వీరప్పన్ పుట్టిన గడ్డ మీదే ఆ ఆఫీసర్ విగ్రహం పెట్టి ఇప్పటికీ దేవుడిలా కొలుస్తారాయన్ని. అడవి బిడ్డల రక్షణ కోసం వీరప్పన్తో తలపడి చివరికి ప్రాణాలు కోల్పోయిన గొప్ప ఆఫీసర్ ఆయనే పందిళ్లపల్లి శ్రీనివాస్. ఒక ఆఫీసర్ పేరును రాజమండ్రిలో ప్రధాన రహదారికి పెట్టారు. వీరప్పన్ చేతిలో దారుణంగా హత్యకు గురైన ఐఎఫ్ఎస్ అధికారి విగ్రహాన్ని వీరప్పన్ సొంత ఊరి గుడిలో పెట్టి పూజిస్తున్నారంటే ఆయన సాధించిన ఘనత ఎలాంటిదో తెలుస్తుంది. విధి నిర్వహణలో ఆయన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయ్యే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకి శ్రీనివాస్ సాహసాల గురించి ఒక పాఠంగా చెబుతున్నారు అంటేనే ఆయన ధైర్యం, తెగువ ఎలాంటిదో చెప్పొచ్చు. నిస్వార్థంగా సేవ చేస్తే ఏ అధికారైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారనే దానికి నిలువెత్తు నిదర్శనం ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్. పందిళ్లపల్లి శ్రీనివాస్ 1954 సెప్టెంబర్ 12న ఏపీలోని రాజమండ్రిలో పుట్టారు. సివిల్ సర్వీస్లో ర్యాంక్ సాధించి ఫారెస్ట్ అధికారిగా కర్ణాటకలోని చామరాజనగర్ అడవులకు వెళ్లారు. అది తమిళనాడు బోర్డర్లో ఉంది. అప్పటికే అక్కడ వీరప్పన్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే తన గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. వీరప్పన్ చేస్తున్న చట్ట వ్యతిరేక పనులను గమనించిన శ్రీనివాస్ వాటి గురించి పై అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేశారు. వీరప్పన్ కు సహకరిస్తున్న గ్రామ ప్రజల్లో అవగాహన తేవడం కోసం వారికి చదువును పరిచయం చేశారు. సొంత డబ్బుతో స్కూల్ కట్టించారు. అలాగే హాస్పిటల్ కూడా. స్మగ్లింగ్ కు వెళ్లే కూలీలకు డిపార్ట్మెంట్లో వాచర్స్ గా, గార్డ్స్ గా ఉద్యోగాలిప్పించారు. శ్రీనివాస్ చొరవతో వీరప్పన్ సొంత ఊళ్ళో 40 ఇళ్లు కట్టించారు. ఇలా తన వద్దకొచ్చేవాళ్లు ఆగిపోవడంతో ఒంటరివాడైన వీరప్పన్ 1986లో ఒకరోజు శ్రీనివాస్ కు దొరికిపోయాడు. వీరప్పన్ను చంపే అవకాశం ఉన్న శ్రీనివాస్ మాత్రం వీరప్పన్ మారాలనుకున్నారు. వీరప్పనిచ్చిన సమాచారంతో తన స్థావరాలపై దాడులు చేసి అతను దాచిన గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ ఈ దాడుల కోసం కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవుల్లో తిరుగుతున్న సమయంలో ఒక రాత్రి పోలీసుల వద్ద నుంచి వీరప్పన్ తప్పించుకుపోయాడు. దీనిపై అక్కడి పోలీసులపై అనేక ఆరోపణలొచ్చాయి. ఈలోపు శ్రీనివాస్ను ట్రైనింగ్ కోసం అమెరికా పంపింది ప్రభుత్వం. శ్రీనివాస్ లేకపోవడంతో వీరప్పన్ రెచ్చిపోయాడు. తమిళనాడుకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరంను వీరప్పన్ కిడ్నాప్ చేసి చంపేశాడు. దాంతో మొదటిసారి భారత ప్రభుత్వం వీరప్పన్పై దృష్టి పెట్టింది. వీరప్పన్ అరాచకాలు పెరిగిపోవడంతో ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోసం శ్రీనివాస్ను అమెరికా ట్రైనింగ్ నుంచి వెనక్కు పిలిపించింది ప్రభుత్వం. వీరప్పన్ గురించి అన్ని వివరాలు తెలిసిన శ్రీనివాస్ ఉంటే వీరప్పన్ ఆట కట్టవచ్చని ప్రభుత్వం భావించింది. అది వర్కౌట్ కూడా అయింది. 1990 జూన్లో టాస్క్ ఫోర్స్ లో చేరిన శ్రీనివాస్ స్మగ్లర్ వీరప్పన్ చుట్టూ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. పైగా శ్రీనివాస్ వీరప్పన్ సొంత ఊళ్ళో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి ప్రజలు జేజేలు పలకడం మొదలుపెట్టారు. గోపీనాథం ఊళ్ళో ఫ్రెండ్స్ ద్వారా సేకరించిన విరాళాలతో మరియమ్మన్ దేవాలయం కట్టించారు. ఇది వీరప్పన్ను మరింత రగిలిపోయేలా చేసింది. తన అనుచరులు సైతం శ్రీనివాస్ చర్యల వల్ల చెట్లు నరకడానికి రాకపోవడంతో పూర్తిగా ఒంటరివాడయ్యాడు వీరప్పన్. ఇక మరోసారి దొరికిపోవడం తథ్యమని భావించేవాడు. ఒకసారి వీరప్పన్ను అటవీ అధికారి శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఒకరోజు తనకు చాలా తలనొప్పిగా ఉందని వీరప్పన్ భద్రతా సిబ్బందికి చెప్పారు. తలకు రాసుకునేందుకు తైలాన్ని ఇవ్వగా ఆయన దాన్ని తెలివిగా చేతులకు కూడా రాసుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలకే ఆయన చేతులు సంకళ్ల నుంచి బయటకొచ్చాయి. చాలా రోజుల పాటు వీరప్పన్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన ఫింగర్ ప్రింట్స్ మాత్రం పోలీసులు సేకరించలేదు. శ్రీనివాస్ బతికి ఉంటే తన ఉనికికే ప్రమాదమని భావించిన వీరప్పన్ ఆయన్ని చంపడానికి కుట్ర చేశాడు. ముందుగా విష ప్రయోగం చేయడానికి ప్రయత్నించినా ఊరి వాళ్లు ఎవరూ సహకరించలేదు. దాంతో మరో పథకం వేశాడు. ఈలోపు స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో శ్రీనివాస్ టెన్యూర్ పూర్తయింది. అదనపు సెక్యూరిటీ వెనక్కి వెళ్లిపోయింది. అయినప్పటికీ అన్ని దారులు మూసుకుపోయిన వీరప్పన్ లొంగిపోవడం మినహా మరో ఆప్షన్ లేదని భావించిన శ్రీనివాస్ అక్కడే ఉండిపోయారు. ఒకరోజు వీరప్పన్ నుండి శ్రీనివాస్ కు మెసేజ్ వచ్చింది. ఆయుధాలు లేకుండా ఒంటరిగా వస్తే తాను లొంగిపోతానని వీరప్పన్ చెప్పాడు. వీరప్పన్ను నమ్మవద్దని చాలా మంది చెప్పినా శ్రీనివాస్ మాత్రం ఛాన్స్ తీసుకోవాలనుకున్నారు. 1991 నవంబర్ 9న వీరప్పన్ తమ్ముడు అర్జునన్
శ్రీనివాస్ ను తమ సొంత ఊరు గోపీనాథంలో కలుసుకున్నాడు. అతనికి శ్రీనివాస్ గతంలో చాలా సహాయం చేశాడని ఫారెస్ట్ అధికారులు చెబుతారు. ఆ రాత్రి వారు వీరప్పన్ మేనమామ పొన్నుస్వామి ఇంట్లోనే భోజనం చేశారు. అయితే పొన్నుస్వామి వీరప్పన్ను నమ్మవద్దని, ఇందులో ఏదో కుట్ర ఉందని శ్రీనివాస్కు చెప్పాడని, అయితే తనకు అనుమానం ఉన్నప్పటికీ వీరప్పన్ లొంగిపోయే అవకాశం దేన్ని వదులుకోనని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత రోజు అంటే 10 నవంబర్ ఉదయమే గోపీనాథం గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవుల్లోకి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆ సమయంలో శ్రీనివాస్తో కృష్ణ అనే ఫారెస్ట్ వాచర్, పొన్నుస్వామి, మరో 2 గ్రామస్తులు, అర్జునన్ మాత్రమే ఉన్నారు. కృష్ణ అనేవాడు కూడా ఒకప్పుడు వీరప్పన్ గ్యాంగ్ లో వాడే. అయితే తనతో స్మగ్లింగ్ మాన్పించి ఫారెస్ట్ వాచర్ గా ఉద్యోగం ఇప్పించింది శ్రీనివాస్నే. ఎలాంటి సిబ్బంది తోడు, ఆయుధాలు లేకుండా ఒంటరిగా వస్తున్న శ్రీనివాస్ ను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు వీరప్పన్. అడవుల్లో ఉన్న ఒక చిన్న కాలువ దాటే ముందు కాళ్లు చేతులు కడుక్కోవడానికి వంగిన శ్రీనివాస్ ను వీరప్పన్ అనుచరుడు ఒకరు వెనక నుంచి కాల్చాడు. వెంటనే చెట్ల చాటు నుంచి వచ్చిన వీరప్పన్ ఎదురు నుంచి 2 బుల్లెట్లు కాల్చాడు. అప్పటికే స్పృహ తప్పిన శ్రీనివాస్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడితో ఆగకుండా శ్రీనివాస్ శరీరం నుంచి తలను వేరు చేసి ఒక ట్రోఫీలా ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ గ్యాంగ్ తో కలిసి దానితో ఫుట్బాల్ ఆడారు. వెళ్లే ముందు శ్రీనివాస్ శరీరాన్ని పెట్రోల్ తో కాల్చారు. శ్రీనివాస్ వెంట వెళ్లిన గ్రామస్తులు పారిపోయారు. అడవిలో ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పింది వాళ్లే. శ్రీనివాస్ చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు గుండెలు బద్దలయ్యేలా ఏడ్చారు. తమ గ్రామానికి తమకు ఎంతో చేసిన శ్రీనివాస్ ను ఇంత దారుణంగా వీరప్పన్ హత్య చేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వీరప్పన్ సొంత ఊళ్ళో శ్రీనివాస్ కట్టించిన మరియమ్మన్ గుడిలోనే శ్రీనివాస్ విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో అత్యంత ధైర్య సాహసాలను చూపిన శ్రీనివాస్ త్యాగాన్ని గుర్తిస్తూ కేంద్రం 1992లో కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. శ్రీనివాస్ చనిపోయిన నవంబర్ 10న ప్రతి ఏటా అటవీ అధికారులు సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. కర్ణాటకలో దేవుడిగా మారిన మన తెలుగువాడు పందిళ్లపల్లి శ్రీనివాస్ గురించి ప్రస్తుత జనరేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.